హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. మీ డే అయితే ఎలా స్టార్ట్ అయింది? నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందండి. ముగ్గైతే వేసేసుకున్నాను, తోరణాలు కూడా కట్టేసుకున్నాను, పొయ్యి కూడా క్లీన్ చేసేసి బొట్లై పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అమ్మవారికి ప్రసాదం అయితే చేసేస్తున్నాను. నేనైతే ప్రతి సంవత్సరము బోనాలు అయితే లేవండి మాకు, అందుకే నేను ప్రతి సంవత్సరము నిండుకున్న పొంగలు సమర్పిస్తాను అమ్మవారికి. పొంగల్తో పాటు కోడిని కూడా మొక్కు తీర్చుకుంటామండి. బోనం చేయడం అయితే లేదు, కానీ ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే అమ్మవారికి సపరేట్ గిన్నెలో, కొత్త గిన్నెలోనే పరమాన్నం అయితే చేసి అమ్మవారికి అయితే సమర్పించుకుంటామండి. నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా ప్రసాదం అయితే చేసేస్తున్నాను. మీ అందరూ మీ బోనాల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఈ బోనాలు చాలా స్పెషల్ అండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా స్పెషలు. అత్తయ్య వాళ్ళకి బోనాలు లేదు, అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచే నేను కూడా ఇలాగే చేస్తాం మొదలుపెట్టాను అన్నమాట. ఎందుకు స్పెషల్ అని అంటున్నాను అంటే, చిన్నప్పుడు మా పాప చిన్నగా ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళు ఒక వన్ ఇయర్ ఏమో ఇలా చేయడం అయితే మర్చిపోయారు. అయితే వెంటనే మనకు అమ్మవారు గుర్తు చేసిందనమాట. మీరు ఇలా నాకు మర్చిపోయారు ఈ సంవత్సరం అని. మామయ్య వాళ్ళకైతే క్యాటరింగ్ ఉండేది. అప్పుడు మనం అన్నం అయితే వంపేసి పెడతాం కదండి, ఆ గంజి అలా పక్కకు పెట్టినప్పుడు పాప అయితే నిద్ర కళ్ళతో వచ్చి అనుకోకుండా గంజిలో అయితే పడిపోయిందండి. అంటే తన బాడీ తట్టుకోగలిగే వేడి మాత్రమే అదే ఉంది, కానీ మనకి భయమే కదండి చిన్నపిల్లలు అంత వేడి గంజిలో పడిపోవడం అంటే. కానీ అమ్మవారి దయ వల్ల పాపకైతే ఏమీ జరగలేదు. కాకపోతే మాకు ఒకటే అనిపించింది, అమ్మవారు ఇలా గుర్తు చేసింది మనకి, మీరు ఈ సంవత్సరం నా దగ్గరికి రాలేదు, నాకు మొక్కు తీర్చుకోలేదు మీరు అని మాకు గుర్తు చేసినట్టు అనిపించింది అమ్మవారు. అందుకేనండి మేము అప్పటి నుంచి అత్తయ్య వాళ్ళు చేసినా చేయకపోయినా నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే నిండుకున్న పరమాన్నం వండి కోడిని అయితే మొక్కు తీర్చుకున్నాను. అది కూడా పాపతోనే తీసుకెళ్తానండి, పాపే ఎత్తుకుని తీసుకెళ్తుంది. నేనైతే ఇప్పుడు అమ్మవారి దగ్గర అయితే రెడీ చేసేస్తున్నాను. నేను కలసంలో వాటరు, పసుపు, కుంకుమ, అలాగే పువ్వు, వేపాకులు అయితే వేసుకున్నాను. అదే అమ్మవారి కింద అయితే నేను లెక్కేసుకుంటాను. గోడలకి బొట్టులు పెట్టుకుని, మనకి వేపాకు ఉంటేనే కదండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది వేపాకు. ఆ వేపాకు కట్టి మనం ఆ వేపాకుతో చేసేసరికి ఆ అమ్మవారికి ఆ నిండుదనం అంతా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ రావాకు దీపం అయితే పెడుతున్నాను. ఆదివారం కదండి, రావాకి దీపం పెడితే చాలా మంచిదని చెప్పారు. అందుకని నా దగ్గర ఉంది కాబట్టి నేను రావాకి దీపం అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే పూజ దగ్గర అయితే రెడీ చేసేసి మా వారు వచ్చినాక ఆయనతోనే చేపిస్తానండి పూజ. పిల్లలకైతే ట్యూషన్ జరుగుతుంది, అందుకని ట్యూషన్ అయిపోయినాక వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఈయన. వాళ్ళ ముగ్గురు వచ్చేసే లోపు అయితే నేనైతే ఫాస్ట్గా పూజ దగ్గర అయితే అన్నీ సర్దేస్తున్నాను. మన మగవారు చేస్తేనే పూజకి సార్థకత అయితే ఉంటుందండి. మనం అన్నీ రెడీ చేసి ఆయన దీపం పెడితేనే అదొక తృప్తిగా అనిపిస్తుంది. నాకు ఇది ఇంతకుముందు తెలియదండి. ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు చెప్పారనమాట, అమ్మ నీకంటే అబ్బాయితో చేపించు, పూజ అనేది అప్పుడే బాగుంటుంది మీకు అని. అప్పటి నుంచి నేను మ్యాక్సిమం ఆయనకి కుదిరినప్పుడల్లా నేను రెడీ చేసి పెడితే ఆయన అయితే దీపం అయితే వెలిగిస్తారు. నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా దీపం తయారు చేసేసి రెడీ అయిపోయి వచ్చేసామండి. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రసాదాలు కూడా రెడీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడైతే మేము పూజ చేసేసుకుని హారతి అయితే ఇచ్చేసుకున్నాము. చూసారు కదా దీపం ఎంత బాగుందో, అమ్మవారి దగ్గర ఉన్న కళ అంతా ఎంత బాగా ఉందో. పూజ
పూజ అయితే అయిపోవచ్చిందండి. పూజ చేసేసుకుని మేమైతే ఇక్కడి నుంచి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. పూజ అయిపోయి హారతి ఇచ్చేసుకున్నారండి. ఇక్కడ నుంచి చూసారు కదా, మా పాపతో పరమాన్నం తీసుకుని అమ్మవారి గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. మేమైతే గుడికి వచ్చేసాము. ఇక్కడైతే ప్రదక్షిణాలు చేస్తున్నామండి. ఆ బోనం తీసుకుని చూసేయండి ఫ్రెండ్స్. అసలు ఆ డప్పు వాయిద్యాలు అవన్నీ వింటుండే ఎంతమంది బోనం అయితే తీసుకొచ్చారండి. అసలు ఆ ఊపు అనేదే అసలు చెప్పలేనిదండి. అది అమ్మవారిది. చూడండి, అమ్మవారిని అయితే శ్రీకాంబరి అవతారంతో అలంకరించారు ఈరోజైతే. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మాకైతే దర్శనం అంత బాగా జరిగింది. ఇప్పుడైతే గుడి నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.